షాప్స్లో హాట్ డాగ్స్ చూస్తాం చూసారా, దాంతో ఒక చిన్న ఐటెం చాలా ఫాస్ట్గా చేసేది ఒకటైతే చెప్తాను. చూసారా, ఇవి హాట్ డాగ్స్ అనమాట. ఇవి ఏం చేశానంటే కవర్లోంచి తీసేసి హాట్ వాటర్లో ఒక 10 మినిట్స్ ఉడికించాను అనమాట. ఉడికిస్తే ఏంటంటే కొంచెం మెత్తగా తయారవుతాయి. ఇంకా ఇవి బాగా ఉడకాలి, లేదంటే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. తర్వాత మనకి ఇలాంటి బ్రెడ్స్ ఉంటాయి, ఇలా మధ్యలో కట్ అవుతాయి అనమాట. సో అలాంటి బ్రెడ్స్ కూడా తెచ్చుకున్నాను, 2 బ్రెడ్స్. సో దీని తర్వాత ఏం చేయాలి అంటే మనకి ఇలాంటి ఒక పెరి పెరి సాస్ ఉంటుందన్నమాట. దాన్ని కొంచెం తీసుకొని హాట్ డాగ్స్లో అప్లై చేయాలన్నమాట. సో అందుకే నేను కొంచెం తీసుకున్నాను. ఈ కొంచెం తీసుకుని మనం ఏం చేయాలి అంటే ఈ హాట్ డాగ్స్లో ఇలా లోపల పెట్టి అప్లై చేసేయాలన్నమాట. చూసారా, బాగా అప్లై చేస్తున్నాను నేను. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత ఇంకా మనకి పెరి పెరి నైస్ అని చెప్పేసి ఒక సాస్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని కూడా మనం ఇలా వేసుకోవాలి దీంట్లోని. సో ఇది వేసుకున్న తర్వాత ఈ హాట్ డాగ్స్ని లోపల పెట్టేసి మనకి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి చూసారా, అవి కొంచెం తీసుకొని ఇలా దీనిపైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి క్రంచీగా అనిపిస్తాయి మంచిగా. లేదు అనుకుంటే ఇది ఆప్షనల్. నేనైతే క్రంచీగా కావాలనుకుంటున్నాను కనుక చూడండి, ఫ్రైడ్ ఆనియన్స్ని అయితే దీనిపైన వేస్తున్నాను అనమాట. తర్వాత దానిపైన చీజ్ కూడా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. చూడండి, బాగా చీజ్ వేస్తున్నాను. ఎంత చీజ్ వేస్తే అంత బాగా మెల్ట్ అయ్యి బాగుంటుంది అనమాట, టేస్టీగా ఉంటుంది. సో నేనైతే కొంచెం చీజ్ వేస్తున్నాను. దీనిపైన మళ్ళీ మనకు కావాలి అనుకుంటే ఈ పెరి సాస్ నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ తయారు చేశాం కదా, వీటిని ఇలా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఒక్క 3 మినిట్స్ పాటు కుక్ చేసామనుకోండి, పైన ఉన్న చీజ్ అయితే బాగా కరిగి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడైతే 3 మినిట్స్ పెట్టేద్దాం పదండి. 3 మినిట్స్ తర్వాత యమ్మీ హాట్ డాగ్స్ అయితే తయారయ్యాయి. ఎలా ఉంది రీమా? It's good.